ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తల్లికి వందనం పథకం సంబంధించి 13,000 రూపాయల ఖాతాలో వీరికి మాత్రమే ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు అకౌంట్లో పడతాయి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, సో లిస్ట్లో లేని వారి పేరు ఎలా మనం తెలుసుకోవాలి, అదేవిధంగా ఏం చేస్తే ఇప్పుడు మనం డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది, ఎవరెవరికి ఎక్కువగా డబ్బులు అయితే క్లియర్గా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మనకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. సో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక ఆంధ్రప్రదేశ్లో మనకు స్కూలు డ్రాప్అవుట్ విద్యార్థులకు సంఖ్యను తగ్గించేందుకు గాను సో ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి తల్లికి వందన పథకమే ఇందుకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తల్లికి వందన పథకానికి ఏదైతే అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. ఇందులో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయబోతుందని ఎదురు చూస్తున్న వారందరికీ జూలై 22వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో బుధవారం తారీఖు అయితే రిలీజ్ చేయనున్నట్లు. సో ఇందుకు అయితే అన్ని అప్డేట్స్ ఉన్నవారే అర్హులు అనమాట చేర్చారు. వారి ఖాతాలో నిధులు అనేది జమ చేస్తున్నారనమాట. ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పథకానికి సంబంధించి మొత్తం ఎంత అంటే దాదాపుగా 15,000 రూపాయలు, 2,000 రూపాయలు స్కూలు మెయింటెనెన్స్ సంబంధించి తీసుకోవడం అయితే జరుగుతుంది. 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో ఎస్సీ విద్యార్థులకు సంబంధించి వారి అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు. అటువంటి కూడా అందరూ కూడా లింక్ చేసుకుంటే డబ్బులు పడతాయి అనమాట. తల్లికి వందనం అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలంటే గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు శాతాన్ని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని అర్హుల జాబితాను సిద్ధం చేశారనమాట. ఇందులో గ్రామాల్లో అర్హుల జాబితాను సచివాలయంలో ఉంచారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. స్కూలు కాలేజీలకు పంపించారు కదా. అంతేకాకుండా ఆన్లైన్లో కూడా లిస్ట్ అనేది ఉందన్నమాట. విద్యార్థులకు ఆధార్ నెంబర్తో అర్హుల జాబితా తెలుసుకోవచ్చు. అందుకు సంబంధించి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి అయితే ఉంది. ముందుగా మీరు వివిధ పథకాలకు సంబంధించి అర్హుల జాబితాను తెలుసుకునేందుకు సంబంధించి బిఎం ఏదైతే /sgsw.ap.gov.in ఇది ఉంది కదా. సో ఈ వెబ్సైట్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. అందులో వచ్చేసి ఆధార్ నెంబర్ అడుగుతుంది, స్కీమ్ టైపు, సెలెక్ట్ ఇయర్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ ఉన్న చోట విద్యార్థి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్కీము టైప్ అయితే క్లిక్ చేస్తే 6 స్కీమ్లు అయితే కనిపిస్తే అందులో వచ్చేసి తల్లికి వందనం స్కీమ్ అని అయితే ఎంపిక చేసుకోండి. తర్వాత 2026-27 సంవత్సరాన్ని అయితే మనం ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. విద్యా సంవత్సరానికి సంబంధించి పక్కనున్న డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని స్క్రీన్ పైన కనిపిస్తున్న చోట ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద కనిపించేటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. వెంటనే స్క్రీన్ పైన మీ స్కీమ్ వివరాలు కనిపిస్తాయి అన్నమాట. ఆన్లైన్లో మీకు వెతకడం ఇబ్బందిగా ఉంటే కనుక మీరు మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉండేటువంటి డిజిటల్ అసిస్టెంట్ అని కనుక అడిగినట్లయితే వారు మీకు తెలియడం అయితే జరుగుతుంది. నిధులు ఎవరి ఖాతాలో జమ అవ్వడం లేదు, ఎవరి ఖాతాలో జమ అయిందన్న దానిపైన కూడా విద్యార్థికి విద్యా సంవత్సరంలో పాఠశాలలో రికార్డు సంబంధించి ప్రకారం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 70% కంటే మనకు తక్కువగా హాజరు కనుక ఉన్నట్లయితే అలాంటి దరఖాస్తులు అనేది తీసేస్తారనమాట. ఎక్కువ ఉండాలి. లబ్ధాల్లో తల్లి బ్యాంక్ ఖాతా చాలా రోజులుగా వాడకుండా ఉండడం వల్ల కూడా ఇన్యాక్టివ్ లేదా ఇక డార్మేట్ స్టేటస్లో అయితే ఉంటుంది కాబట్టి నిధులు జమ కావు. సో ఇటువంటి అయితే తల్లికి బ్యాంక్ ఖాతాను ఆధార్ లింక్ అయిందా లేదా, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా, ఆధార్ సీడింగ్ యాక్టివ్గా లేకపోతే కదా జమ కాకపోతాయి అన్నమాట. విద్యాశాఖ చైల్డ్ ఇన్ఫో అదేవిధంగా పోర్టల్ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల పేరును స్పెల్లింగ్, వారి ఆధార్ కార్డుల స్పెల్లింగ్ వేరుగా ఉంటే కనుక ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే నిలిచిపోతుంది అని చెప్తున్నారు. సో వీళ్ళు అనర్హులు అనమాట. కుటుంబంలో ఎవరైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, అదేవిధంగా పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఉద్యోగి అయినా వాళ్ళు అనర్హులు. కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్లయితే ఈ పథకం వర్తించదనమాట. ఇంట్లో కనుక 4-వీలర్ కారు ఉంది, జీప్ లాంటి వాహనాలు ఉంటే కనుక ఆ పథకం వర్తించి ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు సంబంధించి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నివాస గృహానికి గత 12 నెలలుగా సగటు విద్యుత్ వినియోగం అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అనర్హులు అనమాట. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మగాన్ లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి ఉండకూడదు అనమాట. అటువంటి వారందరూ కూడా అనర్హులు అవుతారు. మున్సిపల్ పరిధిలో కూడా 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు లేని నివాస స్థలం ఉండకూడదు. అటువంటి వారు కూడా అనర్హులు అనమాట.